వెల్కమ్ బ్యాక్ టు సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో లెక్చర్ నెంబర్ 4 కదా ఈరోజు. ఇంకా బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ 2 మిగిలిపోయి ఉన్నాయి. ఫస్ట్ ఫినిష్ చేసి తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 7. సో మీ దగ్గర 3 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకున్న వాళ్ళు పేజ్ నెంబర్ 15 తీయండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇందర పేజ్ 32, కొత్త బుక్ అయితే 34. రైట్. ఇప్పుడు ఇది మా వర్డ్ ఈక్వేషన్ కదా. దీన్ని ఏం చేసుకోవాలి, ఫార్ములాల్లోకి రాసుకోవాలి, ఈక్వేషన్ ఫామ్లోకి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. చెప్పండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్ములా CaOH ట్వైస్, ఓకేనా. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా CO2, కాల్షియం కార్బోనేట్ CaCO3, వాటర్ H2O. చూడండి ఒకసారి, కాల్షియంలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కాల్షియంలు, ఆక్సిజన్, ఇక్కడ ఆక్సిజన్ మొత్తం 3 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 1, 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి కదా. ఆక్సిజన్ ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, O2, ఇక్కడ O2, ఇక్కడ 3, ఇక్కడ 1. ఆక్సిజన్లు బ్యాలెన్స్. హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి. కార్బన్ ఒకటి ఉంది. సో ఈక్వేషన్ ఏమైంది, ఆల్రెడీ బ్యాలెన్స్లోనే ఉంది. ఇంతే ఆన్సర్ దానికి. నెక్స్ట్ కింద కానీ జింక్ ఫార్ములా ఏమే, Zn. సిల్వర్ నైట్రేట్ AgNO3 పైసా, సిల్వర్ నైట్రేట్ లేదు, AgNO3 అంతే, AgNO3. జింక్ నైట్రేట్ ZnNO3 పైస్, సిల్వర్ Ag. ఓకే, ఇప్పుడు చూడండి జింక్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ జింక్లు Ag N బ్రాకెట్ ఉంది, 2 ఉంది. సో N ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 ని 2 చేయాలంటే సో ఇక్కడ నంబర్ 2 పెట్టండి. అప్పుడు ఏమైంది, Nలో బ్యాలెన్స్ అయిపోయినాయి. Ag ఎన్ని ఉన్నాయి, ఇక్కడ Ag, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, 2 పెట్టాలి. ఓల్ ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ 3 ఉన్నాయి. క్వశ్చన్ అంటే ఇంటూ 3 2 జా, ఇక్కడ 3 2 జా 3 Znలో 1, Zn 1. ఇది బ్యాలెన్స్. నెక్స్ట్ అల్యూమినియం ఫార్ములా కాపర్ క్లోరైడ్ Cl2, అల్యూమినియం క్లోరైడ్ AlCl3, కాపర్ C. ఓకేనా. జనరల్గా క్లోరైడ్ 2 వస్తూ ఉంటుంది, అల్యూమినియం వస్తే 3 ఎందుకు వస్తుందంటే, సో అల్యూమినియం యొక్క ఛార్జ్ ఎంత, 3, క్లోరిన్ ఛార్జ్ 1. సో క్రాసింగ్ చేసామంటే అల్యూమినియంకి 1 వస్తుంది, క్లోరిన్కి 3 వస్తుంది. క్రిస్కాస్ మెథడ్ యూస్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఏం చేస్తారంటే, మీరు కూడా ఎగ్జామ్లో అన్నిటికీ Cl2 వస్తుంది కదా, AlCl2 రాస్తారు. ఎప్పటికీ ఇది బ్యాలెన్స్ కాదు, దాని అయిపోతుంది. చూద్దామా అయితే. Al ఎన్ని, Alలో Cu Cl సో అక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఏ నంబర్స్తో మల్టిపుల్ చేస్తే 2 ఈక్వల్ అయిపోతాయి. 6 చేసుకుందాం. Clని 6 చేసుకోవాలంటే ఇక్కడ ఏ నెంబర్ పెడితే 6 అయిపోతుంది, 2. ఇక్కడ 2 ఉంది, ఏ నెంబర్ పెడితే 6 అయిపోతుంది, 3. ఇప్పుడు ఇక్కడ పెట్టడం వల్ల కాపర్ ఎన్ని అయిపోయినాయి, 3. ఇక్కడ కాపర్ 1. ఏం చేయాలా, Cl బ్యాలెన్స్ అయిపోయినాయి. Al ఎన్ని, ఇక్కడ Al. సో ఇది థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ బేరియం క్లోరైడ్ ఫార్ములా ఆల్రెడీ వచ్చింది చాలాసార్లు, BaCl2. పొటాషియం సల్ఫేట్ K2SO4, బేరియం సల్ఫేట్ BaSO4, పొటాషియం క్లోరైడ్ KCl. K కి ఛార్జ్ ఒకటే, Cl కి ఛార్జ్ ఒకటే. ఇక్కడ +1, ఇక్కడ -1 ఉంటుంది. సో KCl. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. Bl ఎన్ని ఉన్నాయి, Bl Cl ఏం చేయాలి, 2 పెట్టడం వల్ల K ఎన్ని అయిపోయినాయి, ఇక్కడ K సరిపోయింది. S O సో నౌ ఇట్ ఈస్ బ్యాలెన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 7 నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, 8th క్వశ్చన్ ఏముంది ఇక్కడ, ఇది కూడా వర్డ్ ఈక్వేషన్. ఫిజికల్ స్టడీస్ అన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చిన, చూడండి, నోట్ చేసుకోండి. పొటాషియం బ్రోమైడ్ ఫార్ములా ఏమి, KBr. బేరియం అయోడైడ్ BaI2, పొటాషియం అయోడైడ్ Ki. బేరియం బ్రోమైడ్ BaBr2. ఇది ఫార్ములాలో బ్యాలెన్స్ చేద్దామా. ఇంకా పొటాషియం బ్రోమైడ్ ఫార్ములా మళ్ళీ రాసుకొని నీట్గా నేర్చుకోవాలా. ఫార్ములాలు ఇలా వర్డ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములాలు మనమే రాసుకొని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములాలు రాకపోతే వెళ్ళిపోయా మార్కులు. చూడండి, K ఎన్ని ఉన్నాయి, K BR 2 1 and 2 చేయాలంటే
2 పెట్టాలి. ఓకే, అక్కడ 2 పెట్టడం వల్ల k ఎన్ని ఉన్నాయి? 2. మరి ఇక్కడ k ఎన్ని ఉన్నాయి? 1. మరి 1 ని 2 చేయాలంటే ఇక్కడ కూడా 2 పెట్టాలి. అప్పుడు i ఎన్ని ఉన్నాయి? ఇక్కడ i బ్యాలెన్స్ అయిపోయింది. ba దోనో ఒకటి బ్యాలెన్స్. నెక్స్ట్ జింక్ కార్బోనేట్ Zn CO3, జింక్ ఆక్సైడ్ ZnO, కార్బన్ డయాక్సైడ్ CO2. సో కౌంట్ చేద్దాము. Zn ఎన్ని ఉన్నాయి? Zn C O ప్లస్ 2 3 బ్యాలెన్స్ ఆల్రెడీ అయిపోయింది. హైడ్రోజన్ గ్యాస్ ఇది H2, క్లోరిన్ ఇది కూడా గ్యాస్ Cl2, హైడ్రోజన్ క్లోరైడ్ ఇది కూడా గ్యాస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే యాసిడ్, హైడ్రోజన్ క్లోరైడ్ అంటే అదేమి దాని ఫిజికల్ స్టేట్ గ్యాస్. చూడండి ఇక్కడ H ఎన్ని ఉన్నాయి? ఇక్కడ H ఎన్ని ఉన్నాయి? 1 2 అవ్వాలంటే ఇక్కడ 2 పెట్టడం వల్ల Cl ఎన్ని అయిపోయినాయి? 2. ఇక్కడ Cl బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉంది మెగ్నీషియం Mg, హైడ్రోక్లోరిక్ యాసిడ్ మెగ్నీషియం క్లోరైడ్ Mg, హైడ్రోజన్ H2. చూడండి మెగ్నీషియం ఎన్ని? మెగ్నీషియం హైడ్రోజన్ 1 2 అవ్వాలంటే ఇక్కడ 2 పెట్టడం వల్ల Cl ఎన్ని అయిపోయినాయి? ఇక్కడ Cl అంతే బ్యాలెన్స్ అయిపోయింది. ఇది క్వశ్చన్ నెంబర్ 7, క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడతో బ్యాలెన్సింగ్ టాపిక్ కంప్లీట్ అయింది. సో 28 క్వశ్చన్స్ వచ్చింటాయి చూడండి. ఇవి బాగా నేర్చుకోండి, 8 మార్క్స్ పక్కా వస్తుంది. బ్యాలెన్సింగ్ లో ఇస్తే 8 మార్క్స్ పక్కా. ఇవి ఏకపోతే టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇస్తాడు, అది నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. నెక్స్ట్ మీరు నోట్ చేసుకుని చెప్పుకుందాం. ఓకేనా, ఇక్కడతో బ్యాలెన్సింగ్ టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఎలా ఉంటుంది బ్యాలెన్సింగ్ క్వశ్చన్స్? ఓడ్ ఈక్వేషన్ ఉంటాయి లేదా స్టేట్మెంట్ రూపంలో ఇస్తాడు. అలా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? ఈక్వేషన్లో రాసుకొని మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకు బ్యాలెన్స్ చేయాలి? టు సాటిస్ఫై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ సేమ్. కాబట్టి అన్బ్యాలెన్స్ ఈక్వేషన్ ని స్కెలిటల్ ఈక్వేషన్ అని కూడా అంటామని చెప్పుకున్నాం కదా. వీటిని ఖచ్చితంగా ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఓకే, ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ దానికి నెంబర్స్ పెట్టి బ్యాలెన్స్ చేయకూడదు. బ్యాలెన్స్ అంటే అయిపోయింది. దీని తర్వాత బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది రియాక్షన్ ది కెమికల్ రియాక్షన్స్ ఆర్ classified into 4 categories. They are chemical combination reaction, chemical decomposition reaction, chemical displacement reaction, chemical double displacement reaction. సో రియాక్షన్ ని బట్టి ఈ రియాక్షన్స్ అన్ని 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. కెమికల్ కాంబినేషన్, కెమికల్ డీకంపోజిషన్, కెమికల్ డిస్ప్లేస్మెంట్, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్. చూడండి కాంబినేషన్ కి జనరల్ ఫార్ములా DF అంటే జనరల్ ఫార్ములా. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి A+B gives AB. ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ప్రోడక్ట్ ఎన్ని ఉన్నాయి? 1. సో కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ ఏం చెప్తుందంటే దోస్ రియాక్షన్స్ వేర్ 2 or more substances combine to form a single new substance is called a chemical combination reaction. అంటే ఏమంటాము? 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ ఇవే కదా సబ్స్టెన్సెస్ అన్న రియాక్టెంట్స్ అన్న అవి కంబైన్ అయ్యి ఏం చేస్తున్నాయి? ఒకే ఒక సింగిల్ ప్రోడక్ట్ ని ఇస్తాయి కొత్తది. ఈ రియాక్షన్ ని ఏమంటామంటే కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. దోస్ రియాక్షన్ ఇవి 2 or more substances రాయకుండా ఏం రాయొచ్చు? reactants combine to form a single substance, new substance is called a chemical combination reaction. Example చూద్దామా? మెగ్నీషియం అలాగే రాసినది తీసుకుందాం. ప్లస్ ఆక్సిజన్ గివ్స్ మెగ్నీషియం ఆక్సైడ్. రియాక్టెంట్స్ రెండు ఉన్నాయి, ప్రోడక్ట్ ఒకటే ఉంది. ఇంకోటి చూడండి CaOH స్లాటర్డ్ లైన్ కార్బన్ డయాక్సైడ్ తో రియాక్ట్ అయితే అది 2 వస్తాయి. తీసుకున్నాము ఒకటే రావాలి. కార్బన్ ఆక్సిజన్ ప్రెజెన్స్ లో బంద్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇక్కడ చూడండి రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రోడక్ట్ ఒకటే ఉంది. సో ఇక్కడ రియాక్టెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, ప్రోడక్ట్ మాత్రం ఒకే ఒకటి ఉంటే ఏం రియాక్షన్ అది? కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. దీనికి ఆపోజిట్ ఏది? డీకంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ ఏముంటుంది? ఆపోజిట్ అంటే రియాక్టెంట్ సైడ్ ఒకటే ఉంటుంది కాంపౌండ్, ప్రోడక్ట్స్ అనేవి 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ సింగిల్ కాంపౌండ్ డీకంపోజ్ అంటే స్ప్లిట్ అవ్వడం, విడిపోవడం. Decomposes into 2 or more simpler substances is known as a chemical decomposition reaction. ఒక సింగిల్ కాంపౌండ్ 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ గా సింపుల్ ప్రోడక్ట్స్ గా విడిపోవడాన్ని ఏమని పిలుస్తామంటే కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CaCO3 ఉంది, కాల్షియం కార్బోనేట్. హీట్ చేసాము, ఏమొస్తుందంటే మనకు CaO వస్తుంది అండ్ కార్బన్ డయాక్సైడ్
బయటికి వెళ్ళిపోతుంది. చూడండి ఆన్ హీటింగ్ కాల్షియం కార్బోనేట్ ఇట్ గివ్స్ కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. డీకంపోజిషన్ రియాక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ గా జరగచ్చు. ఎలా అంటే హీట్ అనేది మనము డైరెక్ట్ గా హీట్ రూపంలో ఇవ్వచ్చు, దాన్ని థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ థర్మలే కదా హీట్ ఇస్తున్నాం మనం, అది విడిపోతాం. అలా హీట్ అనేది మనం కరెంట్ రూపంలో కూడా ఇవ్వచ్చు, దాన్ని ఎలక్ట్రాలైసిస్ అంటాం. ఉదాహరణకు చూడండి వాటర్ లోకి కరెంట్ పాస్ చేస్తే వాటర్ ఏమైపోతుంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ గా స్ప్లిట్ అయిపోతుంది, డివైడ్ అయిపోతుంది. ఓకేనా? ఆ ఎలక్ట్రాలైసిస్ వాటర్ డీకంపోజెస్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్. అదే విధంగా హీట్ మనం సన్లైట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిల్వర్ క్లోరైడ్ AgCl సన్లైట్ లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే సిల్వర్ అండ్ క్లోరిన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతాయి. ఇవి 3 టైప్స్ లో జరుగుతుంది థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు. సో క్వశ్చన్ నెంబర్ 12 అనుకుంటా. సార్ క్వశ్చన్ చదువుతా. Question number 12. Write one equation each for decomposition reaction where energy is supplied in the form of heat, light or electricity. So decomposition reaction కి సంబంధించి ఒక్కొక్క ఈక్వేషన్ రాయండి. ఇట్లా హీట్ అనేది ఎలా సప్లై చేస్తామంట, త్రూ హీట్, త్రూ కరెంట్, త్రూ సన్లైట్. ఇవి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేర్చుకోండి. ఇది థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్, ఎలక్ట్రోలైటిక్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇదేమైంది, సన్లైట్ లో పెట్టడం వల్ల డీకంపోజిషన్ రియాక్షన్ జరిగింది. ఇలా 3 టైప్స్ గా ఏమవుతుంది, డీకంపోజిషన్ రియాక్షన్ పాసిబుల్ అవుతుంది. దీని తర్వాత ఉంది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏమి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? దీనికి జనరల్ ఫార్ములా లేదా అంటే జనరల్ ఫార్ములా దీనికి కూడా ఉంది. AB గివ్స్ A ప్లస్ B. AB అనే ఒక కాంపౌండ్ ఏమైపోయింది, AB గా డివైడ్ అయిపోయింది. తర్వాత డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇది బాగా గమనించండి. A ప్లస్ BC గివ్స్ AC ప్లస్ B. ఇక్కడ ఏం గమనిస్తున్నారు, A అనేది ఎవరి ప్లేస్ లో వెళ్ళిపోయింది, B ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. Bని ఏం చేసింది, డిస్ప్లేస్ చేసింది. అంటే డెఫినేషన్ ఏమై ఉంటుందంటే కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి, ఇన్ ది కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏ హై రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఏ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్. ఇవి జనరల్ గా సొల్యూషన్స్ లో జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. కాపర్ సల్ఫేట్ లోకి ఐరన్ వేస్తాం. వేస్తే ఏం జరిగిందంటే ఐరన్ సల్ఫేట్ ఫామ్ అయింది అండ్ కాపర్ అనేది డివైడ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఐరన్ కాపర్ ఎవరు పవర్ఫుల్ అంటే ఐరన్ పవర్ఫుల్. ఐరన్ ఇస్ మోర్ రియాక్టివ్, కాపర్ ఐరన్ కన్నా లీస్ట్ రియాక్టివ్. ఈ కాంపౌండ్ లోకి వేయడం వల్ల ఏమైంది, ఐరన్ కాపర్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది, కాపర్ని డిస్ప్లేస్ చేసింది. అంటే ఇక్కడ హై రియాక్టివ్ మెటల్స్ ఆల్వేస్ ఏం చేస్తాయి, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ని సెపరేట్ చేస్తాయి. ఇది ఒక వన్ ఆఫ్ ది మెథడ్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ప్యూర్ మెటల్స్. మెటల్స్ ని మనం బయటికి తీస్తాం కదా, కాంపౌండ్స్ నుంచి బయటికి తీసినప్పుడు ఎలా ఉంటాయి, భూమిలో నుంచి డస్ట్ తర్వాత ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి. వాటిలో నుంచి ఏం చేస్తాం, డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి మెటల్ ని బయటికి తీస్తాం. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కూడా వన్ ఆఫ్ ది మెథడ్. ఇక్కడ ఏమైంది, ఈ రియాక్షన్ లో కాపర్ సల్ఫేట్ ఉండే కాపర్ ఏం చేసాము, బయటికి తీసాం. ఎలా బయటికి తీసాం, ఐరన్ వేసి బయటికి తీసాం. ఐరన్ ఏం చేసింది, పవర్ఫుల్ కాబట్టి కాపర్ ని సెపరేట్ చేసింది. హై రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ ఎ లీస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్ ఇస్ కాల్డ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? రైట్. దీని తర్వాత ఉంది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏమి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే, ఇక్కడ చూడండి, ఇది ఒక కాంపౌండ్ ఉంది, AbCd అనే కాంపౌండ్ ఉంది. ఇది ప్లస్ మైనస్ తో ఫామ్ అయింది అనుకుందాం, అన్ని కాంపౌండ్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే, ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ రియాక్టెంట్స్ లో అయాన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఎలా అంటే ఇదొక ఆక్వస్ సొల్యూషన్, ఇది మిక్స్ చేసినప్పుడు ఇప్పుడు ఉండే పాజిటివ్ అయాన్ ఇప్పుడు ఉండే నెగిటివ్ అయాన్ తో రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఉండే నెగిటివ్ అయాన్ పాజిటివ్ అయాన్ తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయంటే AD ప్లస్ BC అనే 2 కొత్త సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లో ఏం జరుగుతుంది, అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. సో బాగా చూడండి, ఐడెంటిఫై ది రియాక్షన్స్ అని అడిగినప్పుడు ఇక్కడ చూడండి, కాంబినేషన్ లో రియాక్షన్ ఏమైనా ఇవ్వని, ఇది కాంబినేషన్ రియాక్షన్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, LHS సైడ్ RHS సైడ్ గుర్తుపెట్టుకోండి. RHS సైడ్ ఏముంటుంది, ఇక్కడ సింగల్ ఉంటుంది, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, అది ఏం రియాక్షన్, కెమికల్ కాంబినేషన్. RHS సైడ్ ఎన్నైనా ఉన్నాయి, LHS సైడ్ మాత్రం ఒకే ఒక కాంపౌండ్ ఉంటే అదేం రియాక్షన్, డీకంపోజిషన్ రియాక్షన్. తర్వాత ఒక సింగిల్ ఎలిమెంట్, సింగిల్ ఎలిమెంట్ ఒక కాంపౌండ్,
LHS సైడ్ కానీ RHS సైడ్ కానీ ఒకే ఒక ఎలిమెంట్ ఒక కాంపౌండ్ ఉంటే అది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఐరన్ సింగిల్ ఎలిమెంట్, ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది. ఇక్కడ చూడండి కాపర్, ఇక్కడ ఒక కాంపౌండ్ ఉంది. ఇది సింగిల్ ఎలిమెంట్, ఒక సింగిల్ ఎలిమెంట్ ఒక కాంపౌండ్, బోత్ సైడ్ ఈ పక్క ఆ పక్క ఉంటే అది డిస్ప్లేస్మెంట్. గుర్తు ఇది అన్నోన్ ఈక్వేషన్ ఇచ్చారు. ఐడెంటిఫై ది టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అంటే ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, LHS రెండే ఉంటాయి, RHS రెండే కాంపౌండ్స్ ఉంటాయి. బోత్ సైడ్ 2 కాంపౌండ్స్ ఉంటాయి. అది ఏ టైప్? అది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా? ఓవరాల్ గా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏం కాంబినేషన్ అంటే those reactions in which 2 or more substances combine to form a single substance is called a combination reaction. In a decomposition reaction, a single compound breaks down into or decomposes into 2 or more simpler substances is called decomposition reaction. Decomposition reaction can be occur in the form of heat, electricity or sunlight. Displacement reaction. In a displacement reaction, a high reactive element displaces a least reactive elements from its compound. In a double displacement reaction, there is an exchange of ions takes place between reactants. Okay na? ఇది ఓవరాల్ 4 types of reactions డెఫినేషన్ రాయాలా. ఒక ఎగ్జాంపుల్ అంటే నోట్స్లో రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాపిస్తాము. డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ నేర్చుకున్నారా? కెమికల్ రియాక్షన్ డెఫినేషన్ ఈ 4 టైప్స్ నేర్చుకున్నారంటే గన్ షాట్ క్వశ్చన్ ఇది 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఇది రాలేదంటే బ్యాలెన్స్ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండే పెద్ద క్వశ్చన్. ఇవి నేర్చుకోవాలంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? నేను నోట్స్ రాసుకుందాం ఇంకా.